నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నా ప్రాణమా నువ్వేలా తొందరపడుతున్నావు. ఈ కీర్తనకారుడికి 3 విషయాలు చెప్తున్నా. శత్రు బాధ, అలల వెంటాలలో, ఒకప్పుడు జనాలతో సంతోషంగా గడిపిన క్షణాలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటే ప్రాణం కృంగిపోయింది, తొందరపడుతున్నాడు. తన ప్రాణానికే చెప్పుకుంటున్నాడు, దేవుని యందు నిరీక్షణ ఉంది, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని చెప్పుకొని నేను స్తుతిస్తా. మన జీవితాలు కొంతమంది కుప్పకూలిపోతారు, కొన్ని నష్టాలు కుప్పకూలిపోతారు, కొన్ని అనుకోని ఇంట్లో జరిగినప్పుడు కుప్పకూలిపోతారు, కొంతమంది చనిపోతే కుప్పకూలిపోతారు, ఉన్న ఒకేసారి కోల్పోతే కుప్పకూలిపోతారు, సడన్ గా అనారోగ్యం వస్తే కుప్పకూలిపోతాం, కొన్ని మాటలు వస్తే కుప్పకూలిపోతాం, కొన్ని పరిస్థితులు అనుకోని జరిగినప్పుడు కుప్పకూలిపోతాం, కురిగిపోతే ప్రాణం తొందరపడి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు రక్షణకర్త, దేవుడు సహాయం చేయగలిగిన వాడు. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించగలగడానికి మన ప్రాణానికి మనం నేర్పించుకోవాలి.